హిట్ అయిన చరిత్ర టాలీవుడ్ లో చాలా తక్కువ. అందుకే సీక్వెల్ సినిమాలంటే జనాలు భయపడిపోతూ ఉంటారు. అయితే కిక్ చిత్రానికి మాత్రం సీక్వెల్ తీశాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా రిజల్ట్ తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందేమో. అసలు ఈ సినిమా నేను తీయాల్సింది కాదు అని అంటున్నాడు ఇప్పుడు. కిక్ 2 సినిమా తీసే ఉద్దేశమే తనకు లేదని, కళ్యాణ్ రామ్ బలవంతం మీదే ఈ సినిమా చేయాల్సి వచ్చింది అని అంటున్నాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందనే విషయంలోనూ ఏమాత్రం వాస్తవం లేదని అంటున్నాడు. ఇంత అవుతుందని ముందే కళ్యాణ్ రామ్ కి చెప్పేశాడట. కళ్యాణ్ రామ్ కి తనకి మధ్య విభేదాలు వచ్చిన మాట కూడా ఉత్తినే అని చెప్తున్నాడు. ఇలాంటి ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కాస్త ఘాటుగానే స్పందించాడు ఈ దర్శకుడు. ఎవరెవరో ఏదేదో రాస్తూ ఉంటారు, వాటికి నేను సమాధానం ఇవ్వాలా అంటూ రివర్స్ అయ్యాడు. అయితే ఫిల్మ్ నగర్ లో మాత్రం బడ్జెట్ పెరగడంతోనే కళ్యాణ్ రామ్ కి సురేందర్ రెడ్డికి మధ్య చెడిందని, ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్టు కిక్ 2 వైఫల్యాన్ని కూడా సురేందర్ రెడ్డి ఇప్పుడు కళ్యాణ్ రామ్ పైనే తోసేస్తున్నాడు. ఏంటో ఈ సినిమా జనాలు. సినిమా హిట్ అయితే ఓ మాట, ఫట్ అయితే ఇంకో మాట.